నమస్తే మేడం. హాయ్. ఏంటి ఇలా వచ్చావు? ఆఫీస్కి వెళ్ళానండి. మీరు డిస్మిస్ చేశారని చెప్పారు. ఫైనల్ పేమెంట్ అని ఈ చెక్ కూడా ఇచ్చారు. నిజంగా మీరు తీసేశారా మేడం? జోక్ అని ఎందుకు అనుకుంటున్నావు? ఎక్స్క్యూజ్ మీ, ఇవాళ ఏప్రిల్ 1 నో మేడం. సి కాదు. ఎందుకని తీసేశారు మేడం? నీకు తెలీదా? $500 తీసుకోవడం తప్పేనండి. ఏదో బుద్ధిగడ్డి దీన్ని తీసుకున్నాను. తిరిగి ఇచ్చేస్తానండి. చేతులు కాలాక ఏంటది? వాట్స్ ఇట్ సేయింగ్? ఆకులు పట్టుకునే లాభం. ఏం లాభం గోపాల్? అది ఏదో తెలివి తక్కువే చేసిన పనండి. తక్కువే కాదు, ఎక్కువై. మా ఫాదర్ ఫ్యాన్వి కదా, ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు బాగా తెలుసుకున్నాం. ఆ టెక్నిక్స్ నా దగ్గర యూజ్ చేస్తే నేను ఇంప్రెస్ అయిపోతాననుకున్నా కదూ. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అస్సలు అర్థం కావట్లేదు మేడం. అస్సలు అర్థం కావట్లేదా? అస్సలు అర్థం కావట్లేదు మేడం. ఎనీవే, నేను డిస్మిస్ చేసింది 500 రూపీస్ తీసుకున్నందుకు కాదు. నీ టాలెంట్కి తగ్గ జాబ్ చేయడం లేదని కదా నువ్వు ఫీల్ అవుతున్నావు. ఆ బాధ నుంచి నిన్ను రిలీవ్ చేశాను, అంతే. ఇప్పుడు నువ్వు వెళ్ళి హ్యాపీగా నీ టాలెంట్కి తగ్గ జాబ్ చేసుకోవచ్చు. టాలెంట్ ఏముందండి? బోట్ టాలెంట్ ఎవరి దగ్గర లేదు. అయినా జేపీ గ్రూప్లో ప్యూన్ పోస్ట్ చేయటమే వరం అండి. అటువంటిది అకౌంటెంట్ పోస్ట్ అంటే ఎంత గ్రేట్ అండి. ఐ లవ్ మై జాబ్ అండి. ఐ లవ్ మై కంపెనీ అండి. ప్లీజ్. ఇట్స్ టూ లేట్ గోపాల్. మేడం 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 ప్లీజ్ మేడం 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 ప్లీజ్ మేడం ఒక్కసారి ఆలోచించండి మేడం. ప్లీజ్ మేడం 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 మీ కాళ్ళు పట్టుకుంటా మేడం. మీ దండం పెడతా మేడం. మీ కాళ్ళు పట్టుకుంటాను మేడం. ప్లీజ్ మేడం తీసేది మేడం. మేడం ప్లీజ్ మేడం 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 ప్లీజ్. నందగోపాల్, ఏంటిది? మీకు దండం పెడతా మేడం. ప్లీజ్. లే. నేను లేవనండి. గెట్ అప్. నా జాబ్ ఇచ్చే వరకు లేవనండి. ఏదో సరదాగా అన్నాను, లే. సరదాలేంటండి? ఈరోజు ఏప్రిల్ 1 కూడా కాదు. మీరు సీరియస్గానే అన్నారు. అయ్యో నందగోపాల్, నిన్ను డిస్మిస్ చేసింది నీకు ప్రమోషన్ ఇద్దామని. ప్రమోషనా?